హలో అండి, ఈరోజు కోనసీమ స్టైల్లోని పెరుగువడ చూసేద్దాం. ముందుగా పెనం మీద ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత గారెలు దాంట్లో వేసేయాలండి. అవి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు పొయ్యి మీద అనేది ఉంచుకోవాలండి. ఉంచుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం బాగా అయిపోయింది అంటే పక్కకు తీసేయాలండి. బౌల్లోకి తీసేసిన తర్వాత మనం పెరుగు అనేది ఒక బౌల్లోకి వేసుకోవాలి. దాంట్లోని కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. రెండును మిక్స్ చేసి కొంచెం బాగా చిక్కగా క్వాంటిటీ అనేది అయినంత వరకు మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగువడకి తాలింపు అనేది వేయాలి. అయితే ఏమేమి కావాలి అంటే కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, అలాగే జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా అయినంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత వెంటనే పెరుగులోకి కలపకుండా ఇది చల్లారిన తర్వాతే పెరుగులో అనేది మిక్స్ చేయాలండి. ఇది బాగా మిక్స్ చేయాలి. దాంట్లోని మొత్తం ఒక 1 మినిట్ మిక్స్ చేయాలి. బాగా వస్తుంది అప్పుడే. తర్వాత గారెలు అనేవి దాంట్లో వేసి డిప్ చేసి